ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా మిథున రాశి వారు దయచేసి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఇది మీ జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన, ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక కీలకమైన మలుపు కావచ్చు. ఇప్పటి వరకు మీరు పడిన బాధలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు గుండెల్లో దాచుకున్న ఎన్నో రహస్య కన్నీళ్లకు సమాధానం దొరికే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. ఈ వీడియో మొదట్లోనే మీకు ఒక విషయం చాలా స్పష్టంగా, సూటిగా చెప్పాలి. ఆగస్టు 13, 14, 15 తేదీలు మీ జీవితంలో ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని నమ్మించి గొంతు కోసారో, ఎవరైతే మీ మంచితనాన్ని అలసుగా తీసుకున్నారో, ఆ ముగ్గురి వ్యక్తుల సామ్రాజ్యం బద్దలవ్వడం ఖాయమని జ్యోతిష్య సంకేతాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క మిథున రాశి వారు ముందుగా ఒక చిన్న పని చేయండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ కామెంట్స్లో ఓం నమః శివాయ అని లేదా మీ రాశి పేరును అత్యంత భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. అలా చేయడం వల్ల విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీకు చేరువవుతుంది. అసలు ఈ ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ఏం జరగబోతోంది? 33 కోట్ల దేవతలు మీకు ఇవ్వబోతున్న ఆ బిగ్ సర్ప్రైజ్ ఏమిటి? ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వారి పేర్లు, వారి స్వభావాలు ఏమిటి అనే విషయాలను ఎక్కడా దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా మీకు వివరిస్తాను. మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి ప్రశాంతంగా గుర్తు చేసుకోండి. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, మీ కష్టార్జితాన్ని, మీ సంతోషాన్ని త్యాగం చేశారో, వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీనికి ముగింపు ఎప్పుడు వస్తుంది? అసలు నా జీవితంలో ఈ కష్టాలకు అర్థం ఏమిటి అనే ఒక రకమైన మానసిక ఉత్కంఠ మీలో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఆ ఉత్కంఠకు తెరదించే రోజే ఈ రోజు. మీరు పుట్టుకతోనే చాలా తెలివైనవారు. మిథున రాశివారి బుద్ధి బలాన్ని, ఆలోచన విధానాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. ఏదైనా ఒక విషయాన్ని ఇతరుల కంటే వేగంగా గ్రహించగల సమర్థులు మీరు. ఒక పరిస్థితిని చూసి వెంటనే దానికి అనుగుణంగా మారగల అద్భుతమైన నైపుణ్యం మీ సొంతం. మీ మాట తీరుతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు. కానీ మీ జీవితంలో ఒక అతిపెద్ద బలహీనత ఉంది. అదే మీ సున్నితమైన మనస్సు, మీరు ఇతరులపై పెట్టుకునే గుడ్డి నమ్మకం. బహుశా మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు కోకొల్లలుగా ఎదురై ఉండవచ్చు. మీరు ఒకరికి సహాయం చేసి ఉంటారు. మీ అవసరాలను పక్కన పెట్టి మరీ వాళ్ళ కష్టంలో తోడుగా నిలబడి ఉంటారు. కానీ మీ అవసరం తీరిన తర్వాత వాళ్ళు మీ ముఖం కూడా చూసి ఉండరు. మీరు నమ్మిన వాళ్లే మీ మాటలను వక్రీకరించి మీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడి ఉండవచ్చు. మీ మనసులో ఒకటి పెట్టుకొని బయట వేరేలా నటించడం మీకు అస్సలు రాదు. ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు. కానీ ఈ సమాజంలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే శత్రువులు పెరుగుతారు కదా. అలా మీరు ఎంతోమందిని మీకు తెలియకుండానే శత్రువులుగా మార్చుకుని ఉండవచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ ముందు నవ్వుతూ వెనుక నుంచి మీ కాళ్ళు లాగే ప్రయత్నం చేసిన వాళ్ళు మీ చుట్టూని మీ నీడలానే ఉండి ఉండవచ్చు. మీ కుటుంబంలో శాంతి కోసం, రక్త సంబంధాలు పాడవకూడదు అనే ఏకైక ఉద్దేశంతో ఎన్నోసార్లు మీరు మీ ఆత్మగౌరవాన్ని చంపుకుని మౌనంగా భరించి ఉంటారు. మీ మాటను ఎవరూ వినకపోయినా, మిమ్మల్ని ఎవరూ కనీసం అర్థం చేసుకోకపోయినా, మీ బాధను ఎవరికీ చెప్పుకోలేక రాత్రుళ్ళు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ఇవన్నీ ప్రతి మిథున రాశి వారికి అక్షరాలా జరిగి తీరాయని నేను చెప్పను. కానీ చాలామంది మిథున రాశి వారు ఇలాంటి మానసిక సంఘర్షణను తమ జీవితంలో ఏదో ఒక దశలో ఖచ్చితంగా అనుభవించే ఉంటారు. ఇతరుల కోసం ఎన్నో చేస్తారు, 100 రకాలుగా కష్టపడతారు. కానీ చివరకు మీకు మిగిలేది నిందలు, అవమానాలు మాత్రమే. అయితే మీ ఈ కష్టాలకు, మీ ఈ మౌన రోదనకు ఒక ముగింపు రాబోతోంది. అదే 33 కోట్ల దేవతల దైవానుగ్రహం. 33 కోట్ల దేవతలు అంటే ఆకాశం నుంచి దిగివచ్చి మీ ముందు నిలబడతారని దయచేసి అనుకోకండి. హిందూ ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం దైవశక్తి అనేది ఒక అదృశ్య కవచం లాంటిది. మీరు ఇన్నాళ్ళు చేసిన మంచి, మీరు ఇతరులకు చేసిన నిస్వార్థమైన సహాయం ఎప్పటికీ వృధా కావు. ఆ కర్మఫలం సరైన సమయంలో దైవ రూపంలో మీకు రక్షణగా నిలుస్తుంది. ఆ దైవానుగ్రహమే ఇప్పుడు మిథున రాశివారి చుట్టూ ఒక అభేదమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. సరైన సమయంలో సరైన మార్గం మీకు కనిపించడం, మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తుల అసలు స్వరూపం మీకు అర్థం కావడం, మీరు తీసుకోబోయే నిర్ణయాలకు ప్రకృతి అంతా సహకరించడం, ఇవన్నీ 33 కోట్ల దేవతల ఆశీర్వాదంగా మీరు భావించాలి.
ఇంతకాలం మీ కళ్లకు గంతలు కట్టినట్లుగా ఒక మాయలో బతికారు. మీ వాళ్ళు అనుకున్న వాళ్లే మీ నెత్తిన చెయ్యి పెడుతున్నా మీరు గుర్తించలేకపోయారు. వాళ్ళ తీయటి మాటల వలలో పడిపోయారు. కానీ ఇప్పుడు ఆ మాయ తెర పూర్తిగా తొలగిపోబోతోంది. మీ జీవితంలోకి ఒక కొత్త కాంతి ప్రవేశించబోతోంది. ఆ దైవశక్తి మిమ్మల్ని చెడు నుంచి రక్షించి మంచివైపు నడిపించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మార్గంలో మీరు కొన్ని చేదు నిజాలను జీర్ణించుకోవాల్సి రావచ్చు. కానీ అది మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం. మీ జీవితాన్ని శాసించే స్థాయికి ఎదిగిన ఆ మోసకారుల అసలు రంగు బయటపడే సమయం చాలా దగ్గర పడింది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన జ్యోతిష్యపరమైన అంశం గురు మరియు కుజగ్రహాల అద్భుతమైన ప్రభావం. ఇది ఖచ్చితమైన భౌతిక గ్రహ కలయిక అని కాకుండా జ్యోతిష సంకేతాల ప్రకారం మరియు గ్రహ ప్రభావాల పరంగా ఈ సమయంలో మీ రాశిపై పడుతున్న ఒక విశేషమైన శక్తిగా అర్థం చేసుకోండి. గురువు అంటే జ్ఞానం, మార్గదర్శకత్వం, శుభ ఫలితాలు, విస్తరణ మరియు అవకాశాలకు కారకుడు. గురువు ఆశీర్వాదం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎంతటి మోసాన్నైనా సులభంగా దాటవచ్చు. గురువు మనకు కంటికి కనిపించని ఒక దైవాంశ సంభూతుడైన గురువులాగా దారి చూపిస్తాడు. జీవితంలో అలుముకున్న చీకటిలో ఉన్నప్పుడు వెలుగును ప్రసాదిస్తాడు. ఇక కుజుడంటే ధైర్యం, పరాక్రమం, పట్టుదల, పోరాట శక్తి మరియు అన్యాయాన్ని ఎదిరించే ఒక ఉగ్రమైన మనస్తత్వం. కుజుడు మనలో దాగి ఉన్న భయాన్ని పారద్రోలి ముందడుగు వేసేలా చేస్తాడు. ఇప్పుడు ఆగస్టు మాసంలో, ముఖ్యంగా ఆగస్టు 13, 14, 15 తేదీలలో ఈ 2 గ్రహాల శక్తి మరియు వాటి పరోక్ష ప్రభావం మిథున రాశి వారిపై ఒక భీభత్సాన్ని సృష్టించబోతోంది. ఇక్కడ భీభత్సం అంటే మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది పూర్తిగా పాజిటివ్ భీభత్సం. మీ జీవితంలో పేరుకుపోయిన చెత్తను, నెగిటివిటీని తుడిచిపెట్టే ఒక ప్రక్షాళన తుఫాను లాంటిది ఈ భీభత్సం. గురువు మీకు జ్ఞానాన్నిస్తే కుజుడు ఆ జ్ఞానాన్ని అమలు చేసే అసమానమైన ధైర్యాన్నిస్తాడు. ఇంతకాలం పోనీలే, మనవాళ్లే కదా, బంధువులు కదా, పాత స్నేహితులు కదా అని మీరు వదిలేసిన విషయాలపై ఇప్పుడు మీరు తిరగబడబోతున్నారు. ఇక మౌనంగా భరించేది లేదు, నా జీవితం నా ఇష్టం అనే ఒక బలమైన, స్థిరమైన నిర్ణయానికి మీరు రాబోతున్నారు. మీ ముందు ఎవరో అబద్ధం చెబుతుంటే దాన్ని గుడ్డిగా నమ్మే అమాయకపు పరిస్థితి నుంచి వారి కళ్ళలోకి సూటిగా చూసి నిలదీసే స్థాయికి మీ మనస్తత్వం మారబోతోంది. ఈ గ్రహాల అనుగ్రహం వల్లే మీరు మీ జీవితంలో అతిపెద్ద మార్పును ఆహ్వానించబోతున్నారు. ఇక మనం అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన విషయానికి వద్దాం. టైటిల్లో చెప్పిన ఆ 3 వ్యక్తులెవరు? వారి సామ్రాజ్యం బద్దలవ్వడమంటే ఏమిటి? పేర్లతో సహా తెలుసుకోండి అని నేను ఎందుకన్నాను? మీరు ఈపాటికే మీ బుర్రను 100 రకాలుగా ఆలోచింపజేసి ఉంటారు. నిజానికి ఇక్కడ నేను ఫలానా రాము, ఫలానా సోము, ఫలానా సీత అని డైరెక్ట్గా పేర్లు చెప్పలేను కదా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మిథున రాశి వారి జీవితాల్లో ఈ వ్యక్తులు ఒక్కో పేరుతో ఉండవచ్చు. కానీ జ్యోతిష్య సంకేతాల ప్రకారం వారి పేర్లు కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో మొదలయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా క, మ, స, ర, ప, ఆ లాంటి అక్షరాలతో వారి పేర్లు ప్రారంభం కావచ్చు, లేదా ఈ అక్షరాల ధ్వని వారి పేర్లలో బలంగా వినిపించవచ్చు. ఒకవేళ వారి అఫీషియల్ పేరు వేరైనా మీరు పిలిచే ముద్దు పేరు లేదా వాడుక పేరు ఈ అక్షరాలతో ముడిపడి ఉండవచ్చు. ఈ అక్షరాలకు మరియు కుజ, రాహు గ్రహాల నెగిటివ్ వైబ్రేషన్స్కు ఒక సంబంధం ఉంది. మీ జీవితంలో ఈ అక్షరాలతో పేర్లున్న వ్యక్తులెవరో, వారి లక్షణాలు నేనిప్పుడు చెప్పబోయే 3 లక్షణాలతో ఎలా సరిపోలుతున్నాయో ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీ మైండ్లో వాళ్ళ అసలు రూపాలు అక్షరాలా ఫ్లాష్ అవుతాయి. మొదటి రకం వ్యక్తి స్వభావం వినండి. వీరు మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు నటిస్తారు. మీరు ఏది చేసినా ఆహా, ఓహో, అద్భుతం అని పొగుడుతారు. కానీ మీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోతూ ఉంటారు. మీరొక కొత్త వస్తువు కొన్నా, మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా, మీ కుటుంబంలో చిన్న సంతోషం ఉన్నా వాళ్ళ కళ్ళలో ఒక రకమైన అసూయ, ఒక రకమైన అక్కస్సు స్పష్టంగా కనిపిస్తుంది. పైకి నవ్వుతూనే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అత్యంత వ్యంగ్యంగా మాట్లాడతారు. మీకు అదృష్టం బాగుంది కాబట్టి ఈసారికి సరిపోయింది, లేకపోతే మీకంత సీన్ లేదు అనే తరహాలో మీ విజయాలను తక్కువ చేసి చూపిస్తారు. మీరు కష్టపడుతున్నప్పుడు ఏమాత్రం పట్టించుకోని వీరు మీరు విజయం సాధించగానే మీ పక్కన చేరి మీలో ఒకరిగా చలామణి అవుతారు. మీ క్రెడిట్ని తాము కొట్టేయాలని చూస్తారు.
ఇలాంటి వ్యక్తి మీ బంధువుల్లో ఉండవచ్చు, మీ బాల్య స్నేహితుల్లో ఉండవచ్చు, లేదా మీ పక్కన పనిచేసే సహోద్యోగి కూడా కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. పైన చెప్పిన అక్షరాలతో పేరుండి, మీ ముందు నవ్వుతూ, మీ వెనుక అసూయతో రగిలిపోయే ఆ మొదటి వ్యక్తి ఎవరో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇక రెండవ రకం వ్యక్తి గురించి వింటే మీరింకా ఆశ్చర్యపోతారు. వీరు పక్కా అవకాశవాదులు. మీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వీరికి మీరు గుర్తొస్తారు. వాళ్ళకేదైనా కష్టం వస్తే, అర్జెంటుగా డబ్బు అవసరమైతే, లేదా ఏదైనా పని మీ పలుకుబడితో జరగాలి అంటే రాత్రి పగలు తేడా లేకుండా మీకు ఫోన్లు చేస్తారు, మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని ఎంతో బ్రతిమాలుతారు. మీ కాళ్ళ మీద పడడానికి కూడా వెనుకాడరు. మీరేమో మీకున్న అపారమైన జాలి గుణంతో వాళ్ళ కష్టాన్ని మీ కష్టంగా భావించి వాళ్లకు అడిగిన దానికంటే ఎక్కువగా సహాయం చేస్తారు. కానీ మీకొక చిన్న అవసరం వచ్చినప్పుడు, మీరు తీవ్రమైన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, లేదా ఏదో ఒక పనికిమాలిన సాకు చెప్పి మీ నుంచి తప్పించుకుంటారు. మీ దగ్గర అప్పుగా డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమని అడిగితే మీ మీదే ఎదురుదారికి దిగి మిమ్మల్ని తిప్పుకునే వాళ్ళు కూడా ఈ రెండవ కోవలోకి వస్తారు. మీ మంచితనాన్ని వాళ్ళ ఎదుగుదలకు వాడుకుంటూ మిమ్మల్ని ఒక మెట్టులాగా మాత్రమే చూసే ఈ రెండవ వ్యక్తి స్వభావం చాలా ప్రమాదకరమైనది. మీరు వాళ్లకు గత 10 ఏళ్లుగా 100 రకాలుగా మేలు చేసినా ఒక్కసారి మీరు సహాయం చేయలేకపోతే ఆ క్షణమే మిమ్మల్ని పచ్చి శత్రువుగా పరిగణిస్తారు. మీ గురించి నలుగురిలో కావాలని చెడుగా ప్రచారం చేస్తారు. ఇలాంటి స్వార్థపూరితమైన అవకాశవాద వ్యక్తి మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మీ మనసులో ఈపాటికే వాళ్ళ ముఖం మెదిలి ఉంటుంది కదూ. మూడవ రకం వ్యక్తి గురించి చెప్పాలంటే వీరు అత్యంత ప్రమాదకరమైన వారు. వీరు ఎవ్వరికీ నమ్మకద్రోహం చేస్తున్నట్లు పైకి ఏ కోసానా కనిపించరు. వీరు పక్కాగా డబుల్ గేమ్ ఆడుతుంటారు. మీ దగ్గరకు వచ్చి మీ గురించి, మీ రహస్యాల గురించి, మీ కుటుంబ విషయాల గురించి చాలా ఆప్యాయంగా ఆరా తీస్తారు. మీకు వాళ్ళు చాలా శ్రేయోభిలాషులుగా, మీకు మాత్రమే మేలు కోరేవాళ్లుగా కనిపిస్తారు. కాబట్టి మీరు కూడా వాళ్ళతో మీ మనసులోని బాధలను, మీ అత్యంత వ్యక్తిగత రహస్యాలను పంచుకుంటారు. కానీ ఆ తర్వాత వీరు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లతో లేదా మీ శత్రువులతో చేతులు కలుపుతారు. మీ రహస్యాలను వాళ్లకు చేరవేస్తారు. ఇక్కడ మీతో మంచిగా ఉంటూ, అక్కడ వాళ్లతో మంచిగా ఉంటూ, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి చలికాచుకునే రకం వీరు. మీ మాటలను దారుణంగా వక్రీకరించి ఇతరులకు చెప్పడం ద్వారా మీకు సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను దెబ్బతీసే పెద్ద కుట్ర చేస్తుంటారు. వీరు ఎప్పుడూ ఒకరి పక్షాన స్థిరంగా ఉండరు. ఎక్కడ లాభముంటే అక్కడ ఉంటారు. మీ ముందు ఎంతో నిజాయితీగా నటిస్తూ వెనుక నుంచి మీ గొంతు కోసే ఈ మూడవ వ్యక్తి ఎవరు ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. ఈ 3 రకాల వ్యక్తులు కలిసి మీ జీవితంలో ఒక అదృశ్య సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మిమ్మల్ని ఒక పావులా వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు దైవానుగ్రహంతో జరగబోయే ఆ అద్భుతం ఏమిటంటే ఈ 3 మాయా సామ్రాజ్యం బద్దలవ్వబోతోంది. ఈ సామ్రాజ్యం బద్దలవ్వడమంటే వారేదో భౌతికంగా నాశనమైపోతారని కాదు. వాళ్ల పతనం హింసాత్మకంగా ఉంటుందని నేను చెప్పడం లేదు. కానీ వారి అసలు స్వరూపం, వారి కుట్రలు, వారి అబద్ధాలు మీ కళ్ల ముందు సాక్ష్యాలతో సహా పచ్చిగా బయటపడబోతున్నాయి. ఆగస్టు 13, 14, 15 తేదీలు ఈ ప్రక్రియకు కేంద్ర బిందువు కాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు అనుకోని విధంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవచ్చు. ప్రతిరోజును చాలా జాగ్రత్తగా గమనించండి. ఆగస్టు 13వ తేదీన మీకు ఒక చిన్న సమాచారం, ఒక సందేశం లేదా ఒక స్పష్టమైన సూచన అందవచ్చు. బహుశా ఎవరో ఒకరి ద్వారా ఒక నిజం మీ చెవిన పడవచ్చు, లేదా ఒక చిన్న సంఘటన ద్వారా వారి ప్రవర్తనపై మీకు తొలిసారిగా బలమైన అనుమానం కలగవచ్చు. అప్పటి వరకు మీరు ఏమాత్రం సందేహించని వ్యక్తి గురించి ఒక కొత్త కోణం మీకు తెలియవచ్చు. ఇది గురుగ్రహం మీలో కలిగిస్తున్న ప్రారంభ జ్ఞానోదయం. ఈ చిన్న సూచనతో మీరు ఆగిపోరు, కానీ ఇక్కడే అసలు విషయముంది. ఆగస్టు 14వ తేదీ వచ్చేసరికి ఆ అనుమానం ఒక స్పష్టమైన ఆకారంగా మారుతుంది. వారి ముఖం మీద ఉన్న నకిలీ ముసుగు పూర్తిగా జారిపోతుంది. వారు మీ వెనుక చేసిన మోసం, వారు ఇన్నాళ్ళు ఆడిన నాటకం మీకు అద్దంలో చూసినంత స్పష్టంగా అర్థమవుతుంది. ఆ క్షణంలో మీకు తీవ్రమైన బాధ కలగవచ్చు. మీరు ప్రాణంగా నమ్మినవారు ఇలా చేశారా అనే ఆవేదన మీ గుండెను పిండేయవచ్చు. కానీ ఆ ఆవేదన వెంటనే ఒక స్థిరమైన నిర్ణయంగా మారుతుంది. ఇక్కడే కుజుడు తన అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆగస్టు 15వ తేదీన మీలో ఒక అంతులేని ధైర్యం కట్టలు తెంచుకుంటుంది. గతంలో అయితే ఇలాంటి నిజం తెలిసినప్పుడు మీరు కుమిలిపోయి, ఏడ్చి వారిని క్షమించి వదిలేసేవారు, లేదా నా కర్మ ఇంతే అని నిస్సహాయంగా ఉండిపోయేవారు.
కానీ ఈసారి అలా జరగదు. మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితంలో నుంచి ఆ నెగిటివ్ వ్యక్తులను శాశ్వతంగా దూరం పెట్టడానికి మీరు వెనుకాడరు. వారి ముఖం మీదే అసలు నిజాన్ని చెప్పి వారికి మీ జీవితంలో ఉన్న స్థానాన్ని రద్దు చేస్తారు. ఆ విధంగా వారి సామ్రాజ్యం అనగా మీ మీద వారికున్న పట్టు, ప్రభావం పూర్తిగా బద్దలవుతుంది. ఇకపై వారు మిమ్మల్ని మానసికంగా గానీ ఆర్థికంగా గానీ వాడుకోలేరు. మీ జీవితంలో ఎవరిని ఉంచుకోవాలో, ఎవరిని గెటౌట్ అనాలో మీరు స్పష్టంగా నిర్ణయించుకుంటారు. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక మేలుకొల్పుగా మారబోతున్నాయి. అయితే ఈ తేదీల్లోనే ఖచ్చితంగా అద్భుతం జరిగిపోతుందని అక్షరాలా తీసుకోకండి. జ్యోతిష్య సంకేతాల ప్రకారం ఈ సమయంలో గ్రహాల అనుకూలత బలంగా ఉంటుంది కాబట్టి పరిస్థితులు మీకు అనుకూలంగా మారి నిజాలు తెలిసే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. ఒకవేళ ఈ తేదీల్లో మీకు డైరెక్ట్గా సంఘటనలు ఎదురుకాకపోయినా ఈ ఆగస్టు మాసంలోనే మీకు ఆ క్లారిటీ రావడం మాత్రం ఖచ్చితం. ఈ 3 రోజులు మీ జీవితానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి. ఈ గ్రహాల మార్పు, ఈ మిసాల తెలియడం అనేది కేవలం మీ వ్యక్తిగత సంబంధాలకే పరిమితం కాదు. ఇది మీ ఆర్థిక పరిస్థితి మీద కూడా ఊహించని స్థాయి తీవ్ర ప్రభావం చూపుతుంది. మిథున రాశి వారు చాలా కాలంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు. మీరు ఎవరికో డబ్బులు అప్పుగా ఇచ్చి అవి తిరిగి రాక, వాళ్లను గట్టిగా అడగలేక, అడిగినా వాళ్ళు నానా మాటలు అని ఇవ్వక మీరు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. అలాగే మీ వ్యాపారంలో రావాల్సిన పెద్ద పెద్ద బకాయిలు ఆగిపోవడం, లేదా మీరు చేసిన కష్టానికి సరైన ప్రతిఫలం రాకపోవడం లాంటివి జరిగి ఉండవచ్చు. ఎన్నో రాత్రులు డబ్బుల టెన్షన్తో నిద్రపోకుండా గడిపి ఉంటారు. కానీ ఇప్పుడు ఆగిపోయిన ఆ డబ్బులు తిరిగి వచ్చే మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారి నుంచి మీకు రావాల్సిన న్యాయమైన మొత్తం ఏదో ఒక రూపంలో మీకు చేరే అవకాశం ఉంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఆర్థికంగా మీకు కొత్త దారులు తెరుచుకుంటాయి. అదనపు ఆదాయం కోసం మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక పాత ఆలోచన లేదా పాత పెట్టుబడి ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చి కార్యరూపం దాల్చవచ్చు. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయితే ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాత్రికి రాత్రే మీ అకౌంట్లో కోట్ల రూపాయలు పడిపోతాయని నేను ఆశలు కల్పించడం లేదు. కానీ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఖచ్చితమైన, స్థిరమైన అవకాశాలు మాత్రం మీ తలుపు తడతాయి. ఆ అవకాశాలను సరైన సమయంలో పట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటే మీరు ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదు. ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం. మీ కష్టం ఏనాటికి వృధా పోదు. ఉద్యోగం మరియు వ్యాపారం రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి కూడా ఈ ఆగస్టు నెల, ముఖ్యంగా మనం చెప్పుకున్న ఈ 13, 14, 15 తేదీల సమయం చాలా కీలకం. ఉద్యోగం కోసం ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఒక శుభవార్త. ఒక ఫోన్ కాల్ లేదా ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అవకాశం వచ్చే సూచనలు జ్యోతిష్యపరంగా బలంగా ఉన్నాయి. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారు తమ పై అధికారుల నుంచి లేదా తోటి ఉద్యోగుల నుంచి ఎదుర్కొంటున్న రాజకీయాలు, మానసిక వేధింపులు ఇప్పుడు దానంతట అవే తగ్గుతాయి. మీ టాలెంట్ని గుర్తించి మీకు సరైన గుర్తింపు ఇచ్చే పరిస్థితులు ఆఫీసులో ఏర్పడతాయి. మీరు పని మార్పు గురించి లేదా వేరే కంపెనీకి మారడం గురించి ఆలోచిస్తున్నట్లయితే మీకు ఒక మంచి అవకాశం ఎదురుపడవచ్చు. ఇక వ్యాపారం చేసే మిథున రాశి వారి విషయానికి వస్తే, మీరు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ గురు, కుజ గ్రహాల సంకేతాల వల్ల మీకు సరైన వ్యక్తులు ఎవరో, మోసం చేసే వ్యక్తులు ఎవరో సులభంగా అర్థమైపోతుంది. మీ వ్యాపారంలో ఒక కొత్త పరిచయం లేదా ఒక కొత్త కస్టమర్ రావడం వల్ల మీ వ్యాపారం మళ్లీ లాభాల బాట పట్టవచ్చు. అయితే కుజుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కానీ ప్రతి అడుగులోనూ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అస్సలు నమ్మవద్దు. అంతా రాతపూర్వకంగా ఉంచుకోవడం మంచిది. కుటుంబ సంబంధాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, మిథున రాశి వారిది ఎప్పుడూ ఒకటే తపన: అందరూ బాగుండాలి, కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. మీ ఇష్టాలను, మీ కలలను చంపుకొని వారికి కావలసినవి అమర్చిపెట్టి ఉంటారు. అయినా సరే కుటుంబంలో మీకు దక్కాల్సిన సరైన గౌరవం, ప్రేమ దక్కకపోవడం మిమ్మల్ని ఎంతో కుంగదీసి ఉంటుంది. మీ మాటను ఎవరూ పట్టించుకోనప్పుడు, మీరు ఎంత మంచి చెప్పినా విననప్పుడు మీలో అంతులేని మానసిక క్షోభ రగులుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి.
కుటుంబంలో మీ మాటకి ఎక్కడలేని విలువ పెరుగుతుంది. గతంలో మీ మధ్య ఉన్న అపార్థాలు, తప్పుగా అర్థం చేసుకున్న విషయాలు ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులకు మీ పట్ల ఉన్న అపోహలు తొలగిపోతాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరిపైనా పగ పెంచుకోకండి. పనికిమాలిన అనుమానాలతో బంధాలను పాడు చేసుకోకండి. సంబంధంలో మాటలు స్పష్టంగా చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. మీకు ఏమి కావాలో, మీరు ఏమి ఆశిస్తున్నారో సూటిగా, సున్నితంగా చెప్పండి. ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మీ కుటుంబ సభ్యులకు కూడా మీ విలువ అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరితో ఎంత దూరం ఉండాలో మీకు ఒక స్పష్టత వస్తుంది. కుటుంబ సభ్యులే అయినా సరే మీకు మానసిక ప్రశాంతతలు దూరం చేసే వారి పట్ల ఒక హద్దు గీయడం నేర్చుకోండి. మీ సంతోషం కూడా ముఖ్యమే అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. స్నేహాలు, నమ్మక ద్రోహాల గురించి మనం ఇదివరకే చాలా విస్తృతంగా మాట్లాడుకున్నాం. మిథున రాశి వారు చాలా త్వరగా స్నేహితులను చేసుకుంటారు. మీ మాట తీరు, మీ కలుపుగోలుతనం, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అందరినీ ఇట్టే ఆకర్షిస్తాయి. కానీ మీరు మీ రహస్యాలను ఎవరితో పంచుకుంటున్నారు? మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరికి చెబుతున్నారు? మీ ఇంట్లో జరిగే విషయాలను ఎవరి చెవిన వేస్తున్నారు అనే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అందరినీ అనుమానించమని నేను చెప్పడం లేదు. కానీ నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు, అవకాశవాది ఎలా ఉంటాడు అనే వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. నిజమైన స్నేహితుడు మీ ఎదుగుదలను చూసి నిజాయితీగా సంతోషిస్తాడు. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు భుజం తట్టి ప్రోత్సహిస్తాడు. కానీ అవకాశవాది మీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాడు. ఈ ఆగస్టు 13, 14, 15 తేదీల్లో మీకు మీ నిజమైన స్నేహితులెవరో, మీ పక్కన ఉంటూ మీ గోతులు తవ్వేదెవరో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేశారని తెలిస్తే వారిపై కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించకండి. వారిని మీ జీవితం నుంచి నిశ్శబ్దంగా, గౌరవప్రదంగా సాగనంపండి. అదే వారికి మీరిచ్చే అతిపెద్ద శిక్ష. మీ విలువైన శక్తిని, మీ సమయాన్ని వారి గురించి ఆలోచించడానికి వృధా చేయకండి. మీ లక్ష్యాల వైపు మీ దృష్టిని బలంగా కేంద్రీకరించండి. దేవుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. పాత చెత్తను వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మనం ముందే చెప్పుకున్నట్లు మిథున రాశి వారి వ్యక్తిత్వంలో ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఒకేసారి ఎన్నో పనులు చేయగల స్కిల్స్, క్లిష్టమైన పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోగల తెలివితేటలు మీ సొంతం. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోగల నేర్పు మీకుంది. కానీ మీలోని అతిపెద్ద బలహీనత ఎక్కువగా ఆలోచించడం. దీన్నే మనం ఓవర్ థింకింగ్ అంటాము. ఒక చిన్న విషయం జరిగినా దాని గురించి పదే పదే ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని మీ సొంత నిర్ణయాలను మార్చుకుంటారు. ఈ బలహీనతలే ఇతరులు మిమ్మల్ని వాడుకోవడానికి ప్రధాన కారణమవుతున్నాయి. నేను ఈ విషయాలను మిమ్మల్ని విమర్శించడానికి ఏమాత్రం చెప్పడం లేదు. భవిష్యత్తులో మీరు ఎలా జాగ్రత్త పడాలో, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో చెప్పే ఉద్దేశంతో వివరిస్తున్నాను. ఈ ఓవర్ థింకింగ్ తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించండి. అందరినీ సంతోషపెట్టడం ఎవ్వరి వల్ల కాదు, స్వయంగా దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడం నేర్చుకోండి. మీకు ఏది సరైనది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి. ఎవరికో భయపడి లేదా మొహమాటపడి మీ జీవితాన్ని పణంగా పెట్టకండి. ఈ గురుకుజుల సంకేతాలు మీకు ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఈ మార్పులన్నీ జరిగి ఆ ముగ్గురు వ్యక్తులు మీ జీవితం నుంచి దూరమైన తర్వాత మిథున రాశి వారి జీవితంలో రాబోయే ఆ పాజిటివ్ టర్నింగ్ పాయింట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. అది మీరు ఊహించని స్థాయిలో మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇంతకాలం మిమ్మల్ని వెనక్కి లాగిన ఆ నెగిటివ్ శక్తులు తొలగిపోగానే మీలో ఉన్న అసలైన సామర్థ్యం బయటకు వస్తుంది. మీ ఆలోచనల్లో ఒక కొత్త స్పష్టత వస్తుంది. మీరు చేసే పనుల్లో వేగం పెరుగుతుంది. ఆర్థికంగా మీరు ఊహించని విధంగా స్థిరపడతారు. మీరు పట్టిన ప్రతి పని విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీరు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతారు. గతంలో మీరు అనుభవించిన ఒత్తిడి, ఆందోళన అన్నీ మాయమైపోతాయి. మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. కొత్త అవకాశాలు,
కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి. ఈ పరిచయాలు మీ ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ టర్నింగ్ పాయింట్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. దేవుని మీద భారం వేసి ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఈ దశలో మీరు ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం చాలా అవసరం. నేను మొదట్లోనే చెప్పినట్లు దైవం మీద నమ్మకం, కర్మ సిద్ధాంతంపై అపార విశ్వాసం ఉంచండి. మనం చేసిన మంచి పనులు ఎప్పటికైనా మనకు రక్షణగా నిలుస్తాయి. మీకు జరిగిన నష్టానికి, మీరు అనుభవించిన బాధకు ప్రకృతి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. సరైన సమయంలో సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. తప్పు వ్యక్తులు వాటంతటవే దూరమవుతారు. నేను ఎవరికీ ఏ అన్యాయం చెయ్యలేదే, నాకీ ఎందుకిలా జరుగుతోంది అని మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి గుడిలో నిలబడి ప్రశ్నించి ఉంటారు. మీ బాధ వృధా కాలేదు అని మీకు అతి త్వరలోనే అర్థమవుతుంది. ఆ దేవుడు మీకొక గొప్ప పాఠం నేర్పడానికే ఈ కష్టాలను మీ జీవితంలోకి పంపాడు అని మీరు భవిష్యత్తులో గ్రహిస్తారు. ఎందుకంటే కష్టం విలువ తెలిసినవాడే సుఖాన్ని గౌరవించగలడు. మోసం ఎలా ఉంటుందో తెలిసినవాడే జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయగలడు. ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన మనిషిగా మార్చాయి. కాబట్టి గతాన్ని తలచుకుని బాధపడడం మానేసి రేపటి ఉజ్వల భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయండి. ఈ వీడియో చూస్తున్న మీకు ఈ విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, ప్రతి పదం మీ మనసుకు హత్తుకున్నట్లు అనిపిస్తే, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీ మనసులోని భావాలను, మీ అనుభవాలను నాతో పంచుకోవడానికి సంకోచించకండి. మీ జీవితంలో దాగి ఉన్న ఆ 3 వ్యక్తుల లక్షణాలను, నేను చెప్పిన ఆ పేరులోని మొదటి అక్షరాలను మళ్ళీ మీ మదిలో తెచ్చుకోండి. మీ ఎదుగుదలను చూసి అసూలపడే ఆ మొదటి వ్యక్తి, మీ అవసరాలను వాడుకుని వదిలేసి ఆ రెండవ వ్యక్తి, మీ దగ్గర ఒకలా వాళ్ళ దగ్గర ఒకలా నటించే ఆ 3వ వ్యక్తి. వీరి పట్ల ఇకపై మీరు తీసుకోబోయే నిర్ణయమే మీ భవిష్యత్తును శాసిస్తుంది. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో మీకు కలగబోయే ఆ స్పష్టత, గురుగ్రహం మీకు ప్రసాదించే ఆ జ్ఞానం, కుజుడు మీకు ఇచ్చే ఆ తెగింపు, ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మార్చబోతున్నాయి. తప్పు పరిస్థితికి, తప్పు వ్యక్తులకు లేదు, కుదరదు అని ఖచ్చితంగా చెప్పడం నేర్చుకోండి. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ బంధాన్నైనా తెంచుకోవడానికి ఏమాత్రం వెనుకాడకండి. అయితే ఈ మార్పు కోసం మీరు మానసికంగా పూర్తిగా సిద్ధం కావాలి. గతంలో మిమ్మల్ని బాధించిన వారు ఇక మీ భవిష్యత్తును ఏమాత్రం నిర్ణయించలేరు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ నిర్ణయాలు, మీ నిరంతర కృషి, మీ ఆత్మవిశ్వాసం, మీరు తీసుకునే జాగ్రత్తలే మీ భవిష్యత్తుకు పునాదులు. మీకు జరిగిన అన్యాయాన్ని ప్రతీకారంగా మార్చుకోవద్దు. దాన్ని మీ జీవితానికి ఒక విలువైన పాఠంగా మార్చుకొని హుందాగా ముందుకు సాగండి. అప్పుడే మీరు నిజమైన విజేతలవుతారు. ఈ జ్యోతిష్యపరమైన మార్పులను మరింత పాజిటివ్గా మీ జీవితంలోకి ఆకర్షించడానికి కొన్ని సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలు లేదా ఆచరణలు సూచిస్తున్నాను. ఇవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా శివుణ్ణి అత్యంత భక్తితో ప్రార్థించండి. శివుడు లయకారుడు, అంటే మీ జీవితంలోని నెగిటివిటీని, చెడును నాశనం చేసేవాడు. రోజు ఉదయం లేదా సాయంత్రం మీ పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చుని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు కుదిరినన్నిసార్లు జపించండి. ఈ మంత్రజపం వల్ల మీ మనసులోని ఆందోళన తగ్గి ఒక అద్భుతమైన ప్రశాంతత చేకూరుతుంది. అలాగే గురువారం నాడు దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాను స్మరించుకోండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుణ్ణి ప్రార్థించండి. సాధ్యమైనంత వరకు ఈ 2 రోజుల్లో అనగా మంగళ, గురువారాల్లో సాత్విక ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మాంసాహారం, మద్యం లాంటివి మానుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కేవలం మీ మనస్సుకు ఒక క్రమశిక్షణను, అపారమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, జ్యోతిష్యం అనేది మార్గదర్శి మాత్రమే. ఈ పరిహారాలు మీ వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. ఎటువంటి ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన సమస్యలకు ఇవి ఖచ్చితమైన పరిష్కారాలు కావు. మీ ప్రయత్నం, మీ కష్టం, మీ నిర్ణయాలే అంతిమంగా మీకు అఖండ విజయాన్ని అందిస్తాయి. దైవబలం తోడుగా ఉంటే మీ కష్టానికి సరైన ఫలితం దక్కుతుంది. అంతే. మిథున రాశివారు,
మీ జీవితంలో ఒక పాత బాధాకరమైన అధ్యాయం శాశ్వతంగా ముగిసి సంతోషంతో విజయాలతో నిండిన ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే అద్భుతమైన సమయం ఇది. ఇకపై ఎవరి గురించి, ఆ ముగ్గురు వ్యక్తుల గురించి భయపడడం గానీ బాధపడడం గానీ పూర్తిగా మానేరింది. వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, వారిని శాశ్వతంగా దూరంగా పెట్టడం మాత్రమే ఇప్పుడు మీరు చేయాల్సిన ఏకైక పని. ఎవరు నిజమైనవారో, ఎవరు మాయగాళ్ళు కాలమే అన్నింటినీ రుజువు చేస్తుంది. మీరు మాత్రం మీ మనస్సును ఉక్కులా బలంగా ఉంచుకోండి. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు మీ ముందు ఎదురుచూస్తుంది. ఆ భవిష్యత్తులోకి గర్వంగా అడుగుపెట్టడానికి సిద్ధం కండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని, మీ జీవితానికి ఒక కొత్త దారిని చూపిస్తాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విశ్లేషణ పూర్తిగా శాస్త్ర ప్రమాణాల ఆధారంగా ఒక సామాజిక అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని చేసిన ఆరోపణలు కావు. ఆ ముగ్గురు అనే భావన కేవలం కొన్ని ప్రతికూల మానవ స్వభావాలకు ప్రతీక మాత్రమే. మీ వ్యక్తిగత నిర్ణయాలకు మీ సొంత విచక్షణను, మీ సొంత ఆలోచనను ఉపయోగించుకోండి. ఈ సుదీర్ఘమైన కథనం మీకు నచ్చినట్లయితే, మీ జీవిత అనుభవాలతో ఇది సరిపోయినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ప్రతి కామెంట్ని చదువుతాను. ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, నిజాయితీతో కూడిన జ్యోతిష్య విశ్లేషణల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.